తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు క్వింటాల్కి అదనంగా 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చి సన్న పంటకి సన్న వరి పంటకి మాత్రమే ఇస్తాము అనటం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని తెలిపారు. వెంటనే రైతులకు ఇస్తామన్నటువంటి బోనస్ ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ప్రతి జిల్లా తిరుగుతూ, ప్రతి పార్లమెంట్ ఏరియాలో తిరుగుతూ మేము 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న చేస్తాన ముఖ్యమంత్రి మాట మార్చి 15 ఆగస్టు వరకు చేస్తామని చెప్పడం, అదేవిధంగా దొడ్డు వడ్లకు సన్న వడ్లని ఏది భేదం లేకుండా మేనిఫెస్టోలో వరి ధాన్యానికి మొక్కజొన్నకు క్వింటాలకు 500 రూపాయలు మేము బోనస్ చెల్లిస్తామని చెప్పిండు. ఇలా పార్లమెంట్ ఎన్నికలైన మరుసటి రోజే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దొడ్డు వడ్లకు ఇవ్వం మేము 500 బోనస్, కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు. కాంగ్రెస్ మొదటి నుంచి ఈ దేశ చరిత్రలో చూస్తే కాంగ్రెస్ 55 ఏళ్ళు పాలనలో రైతులను మోసం, పేదలను మోసం చేసిన ప్రభుత్వం. మరొక్కసారి కాంగ్రెస్ నిజస్వరూపం ఇలా ముఖ్యమంత్రి నిజస్వరూపం బట్టబయలైంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు కలిసి ఇవాళ ఉద్యమం చేపడుతూ ఉన్నాం. దొడ్డు వడ్లకు 500 బోనస్ ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. నేను రైతులను, ప్రజలను కోరుతా ఉన్నాను. ఆయన 15 ఆగస్టు ఏదైతే 2 లక్షల రుణమాఫీ చెప్పిండో అది కూడా స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లు అయ్యేదాకాని ఆ డేట్ పెట్టిండు. దయచేసి రైతులారా, ఈ రాష్ట్ర ప్రజలారా ఒక్కటి గమనించండి. ఈ కాంగ్రెస్ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసింది, అలవి కాని హామీలు ఇచ్చి ఇలా ప్రజలను వంచన చేసింది. ముఖ్యంగా రైతులను మోసం చేసి రైతులను వంచన చేసిండు. ఇలా మీరు ఈ దేశ చరిత్రలో గుర్తు రైతాంగం తలుచుకుంటే, రైతాంగం ఐక్యంగా ఉంటే ఢిల్లీలో 750 మంది రైతులను కేంద్ర ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నా కానీ వినకుండా ఉద్యమం చేసిండ్రు. ఈ దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు రైతాంగానికి క్షమాపణ చెప్పింది మీరందరూ గమనించారు. దయచేసి ఈ ముఖ్యమంత్రి లెక్క కాదు. ఈ ముఖ్యమంత్రి దొడ్డు వడ్లకు 500 ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు. దీన్ని ఎదుర్కొందాం. ఆ సాధించే వరకు ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదులుకోమని, వదిలిపెట్టమని తెలియజేస్తూ హెచ్చరిస్తాం.